విషయాలు సార్. ఒకటి నాకు ఒక విషయం చెప్పండి. మీరు ప్రతిసారి కూడా కాంగ్రెస్ ఎన్నికల తర్వాత, కాంగ్రెస్ ఫలితాల తర్వాత ఏపీపై దృష్టి పెడతాము అని చెప్పేసి బీజేపీ నేత అంటే ఏపీపై దృష్టి పెడతామంటే ఏంటి, హోదా ఇస్తారా లేక అక్కడ జరిగిన అవినీతిని వెలికితీసే ప్రయత్నం చేస్తుంటారు? ఏం చేస్తారు నెక్స్ట్? సార్ మేము ఇప్పుడు వరకు ప్రాపర్గా ఒక ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పలేకపోయాం మేము ఏమేమి చేసామనేది. మేము ఇప్పుడు అవి చెప్పుకునే ప్రణాళికలు చేస్తున్నాం. అయితే ఇందాకలా తెలుగుదేశం వాళ్ళు ఒక మాట అన్నారు, మాకు అక్కడ గ్రౌండ్లో ఏమీ లేదని. నేను ఈరోజు చెప్తున్నా మీకు, మా గ్రౌండ్ లేదని మీరు చెప్పారు కదా, ఒక 2 నెలలు ఆగండి. ఆగితే మా గ్రౌండ్లో ఏముందనేది మీకు స్పష్టంగా మీకే కనిపిస్తుంది. కనిపించిన తర్వాత మీరు మీ డిసిజన్ తీసుకోండి. ఈ తెలుగుదేశం వాళ్ళకి ఒకటి అలవాటు అయిపోయింది, అదేమంటే రోజుకో మాట. మొన్నటి వరకేమో వాళ్ళే చెప్పారు బీజేపీని ఓడించండి అని. ఈరోజు బీజేపీ వేరే రాష్ట్రానికి మాకు ఎలా ఇంపాక్ట్ పడుతుంది అంటారు. మరి ఏ ఇంపాక్ట్ పడుతుందని మీరు వెళ్ళి అక్కడ తెలుగు వాళ్ళకి చెప్పారు? మీరు చెప్పిందే ఇప్పుడు మళ్ళీ మీరే కాదంటారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. నేను చెప్పేది చాలా స్పష్టం. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పేద ప్రజల పార్టీ. మేము ఇప్పుడు చూస్తే రూరల్ అంతా కూడా ఎక్కడైతే గ్రామాలు ఉన్నాయో అన్నింటిలో మేము లీడ్లో ఉన్నాం. ఎందుకు లీడ్లో ఉన్నాం? అయితే మీరు అడగొచ్చు పట్టణాల్లో ఎందుకు లేరని. పట్టణాల్లో ఒక విషయం జరిగింది సార్. అంటే సార్ నేను అక్కడ ఉంటాను కాబట్టి చెప్తున్నా, పట్టణాల్లో చాలా వరకు ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో వాళ్ళు ఓటు వేయలేదు సార్. అయితే ఎవరైతే ఓటు వేసారో స్లమ్స్ 1650 పైన స్లమ్స్ ఉన్నాయి అక్కడ ఈ 28 కాన్స్టిట్యుయెన్సీస్లో. ఇందులో ఏం జరిగింది, లోకల్గా ఉండే వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తాం. అంటే లోకల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తాం. దేనిలో? ప్రైవేట్ జాబ్స్లో సిద్ధరామయ్య గారు రిజర్వేషన్లు ఎలా ఇస్తారండి? సో ఇది ఇస్తామని చెప్పి అక్కడ మభ్యపెట్టి అక్కడ కొన్ని సీట్లు గెలుచుకున్నాడు సిద్ధరామయ్య. కానీ ఇదే అక్కడ సీక్రెట్, అంతకుమించి ఏం సీక్రెట్ లేదు. ఇప్పుడు జరిగిన విషయమే అది. ఇక్కడ మీరు ఓటర్లని ఎన్ని రోజులు మభ్య పెడతారు ఇలాగా? సో ఇక్కడ ఓట్ చేసింది అంతా కూడా స్లమ్స్ లో. కర్ణాటక ఉన్న పరిస్థితి ఈ రోజు ఏపీలో తెలంగాణలో కూడా అవుతుందంటారా? ఖచ్చితంగా అవుతుంది సార్. ప్రజలు విశ్వసిస్తారా? ఖచ్చితంగా నమ్మకం ఉందా మీకు? 100%. ఎందుకు విశ్వసిస్తారంటే ఇప్పుడు ఈ ఒక స్టేట్ 2 స్టేట్లు అటు ఇటు అయితే సరే అనుకోవచ్చు. కానీ ఇప్పటికి మేము దగ్గర 20 స్టేట్లు వచ్చాం. జనాలందరూ మమ్మల్ని నమ్ముతున్నారు. ఖచ్చితంగా ఏదో ఉంది, ఏమీ లేదు సార్. లేదని మీరు అంటున్నారు కదా. 2 నెలల తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఈ విషయం కోసం. ఇప్పుడు ఇంతకు చంద్రశేఖర్ గారు వారి అభిప్రాయాలు చెప్పారు. బెంగళూరులో ఎందుకు బీజేపీ అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోయిందని ప్రధాన కారణం ఏంటి అంటే జిఎస్టీ అనేది బాగా ఎఫెక్ట్ అయింది. ఒక అర్బన్ మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి చిన్న స్థాయి వర్తకులు వాళ్ళందరూ కూడా ఓటు చేశారో చేయలేదని పక్కన పెడితే చిన్న స్థాయి వర్తకులు, రిటైల్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళకందరికీ కూడా ఎఫెక్ట్ అయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే మధ్యతరగతి ఏదైతే అర్బన్ మిడిల్ క్లాస్ మోడీ మీద హోప్స్ పెంచుకున్నారో, మాకు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు వస్తాయి, మిగతా వస్తాయి అని చెప్పి, వాటి ప్రభావం కూడా మాకు ఏమీ చేయట్లేదు మోడీ అని చెప్పి నిర్లిప్తగా ఉండడం కారణం కావచ్చు, ఓటింగ్కి రాకపోవడం కారణం కావచ్చు. ఇంకో ప్రధానమైన కారణం డిమానిటైజేషన్ తోటి ఎఫెక్ట్ అయిన వర్గాలు అర్బన్ కానీ మెట్రోపాలిటన్ ఏరియాస్లో వాళ్ళు బీజేపీ అంటే ఇంతకుముందు ఉన్నంత పాజిటివ్ ఎంతూజియాజం తోటి ఓటేయకపోవడం కూడా అక్కడ బీజేపీ కొంత తగిన మాట అనేది ఇది కూడా ప్రధాన కారణాల్లో. సార్ చెప్పండి సార్, మీ దగ్గర లేటెస్ట్ ట్రెండ్స్ మన దగ్గరికి వచ్చాయి రాజేష్. చెప్పండి. హైదరాబాద్ కర్ణాటక ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఇటువైపు ఉంటుందో హైదరాబాద్ కర్ణాటక, అక్కడ భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి మనం అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ చాలా బాగా చేస్తుందని చెప్పేసి. కానీ అక్కడ 18 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం అంటే లీడ్లో ఉంది. అందులో సగం 9 స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఇప్పుడు కొనసాగుతోంది. 4 స్థానాల్లో జేడీఎస్ వస్తోంది. సెంట్రల్ కర్ణాటక 26 సీట్లలో భారతీయ జనతా పార్టీ హ్యూజ్, చాలా పెద్ద మార్జిన్తో ఇక్కడ గెలవబోతోంది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ కేవలం 8 స్థానాలు మాత్రమే సరిపెట్టుకుంటోంది. సౌత్ కర్ణాటక విషయానికి వస్తే 12 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బాగా చేసింది. సౌత్ కర్ణాటకలో 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. గ్రేటర్ బెంగళూరు ఎక్కడైతే అర్బన్ ఏరియా చాలా ఎక్కువ ఉంటుందో ఇక్కడ భారతీయ జనతా పార్టీ 13 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల్లో లీడ్లో ఉంది. కోస్టల్ కర్ణాటక ఇక్కడ భారతీయ జనతా పార్టీ చాలా అంటే చాలా బాగా, అంటే ఆల్మోస్ట్ స్వీప్ అనుకోవచ్చు. 17 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లీడ్లో ఉంటే కాంగ్రెస్ పార్టీ కేవలం 2 స్థానాల్లో, జేడీఎస్ కేవలం 2 స్థానాల్లో. కోస్టల్ కర్ణాటకలో మనకి ట్రెండ్స్ లీడ్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు ఉన్నటువంటిది. కానీ బాంబే కర్ణాటక, ముంబై అంటే ఎటువైపు అయితే మహారాష్ట్ర వైపు ఉన్నటువంటి కర్ణాటకలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ మరొకసారి పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 33 సీట్లలో ఆధిక్యంలో ఉంది కర్ణాటక. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 13 స్థానాల్లో మాత్రమే ఆధిక్యం కనిపిస్తోంది. అంటే మొత్తం ఓవరాల్గా చూస్తే ఎక్కడ చూసినా అంటే కర్ణాటక మొత్తం అన్ని రీజన్స్ చూస్తే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. మొట్టమొదటిసారి కర్ణాటక హిస్టరీలో భారతీయ జనతా పార్టీకి
ఇప్పుడు నా వేరే స్క్రీన్ అంటే నాకు నేషనల్ మీడియా స్క్రీన్లో కనిపిస్తున్నాయి, మన స్క్రీన్లో కూడా కనిపిస్తున్నాయి. 121 స్థానాల్లో ఇన్ని స్థానాలు కర్ణాటకలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి రాలేదు. ఏంటి ఇంత తక్కువ స్కోర్? యాక్చువల్గా 80-90 దాకా కాంగ్రెస్ పార్టీ వస్తున్నటువంటి ఏదైతే మనం అనుకున్నామో కేవలం 57 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ. ఇదేంటి రాహుల్ గాంధీ మరీ ఇంత బ్యాడ్ పర్ఫార్మెన్స్ చేశారా వెంకరెడ్డి గారు? ఎలా మీరు చూస్తారు కాంగ్రెస్ పార్టీ? ఎందుకంటే మీకు ఆశ మొత్తం, ఎందుకంటే నెక్స్ట్ ఈ రిజల్ట్స్ చాలా ఆశలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ తొందరలోనే ఉన్నాయి. ఈ రిజల్ట్స్ దాని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలపైన యాంటీ ఇన్కంబెన్సీ బాగా పనిచేస్తుంది, మేము గెలుస్తాము, కర్ణాటక ఆక్సిజన్ లాగా ఉంటుందని భావించారు. కానీ చాలా నిరాశలో ఉంది అనుకుంటాను మీరు వెంకరెడ్డి గారు. వాస్తవం చూసినట్లయితే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన యాంటీ ఇన్కంబెన్సీ కూడా లేదండి. అలా ఇంకొక అంశం ఏంటంటే మీరు చెప్పినట్టు రాహుల్ గాంధీ గారు కూడా గతంతో పోలిస్తే చాలా మెరుగయ్యారు. మొన్నటి కర్ణాటక ఎలక్షన్స్లో కూడా ప్రచారము మోడీ గారితో కంటే కూడా బ్రహ్మాండం చేశారు. అందరూ ఎలా మెరుగయ్యారు అంటే ఇప్పటిదాకా ఎన్నడూ రానటువంటి భారతీయ జనతా పార్టీకి 121 సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తూ ఉంటే ఇంకా రాహుల్ గాంధీ బాగా చేశారని ఎలా సమర్థించుకోగలుగుతారు? ఆ విషయంలో మేమేమి వెనకడగలేదు. కాకపోతే ఎక్కడ ఎందుకు తేడా వచ్చిందా, ఇక్కడ ఓట్లు ఏమన్నా చీలినవా, ఎక్కడ చీలినవి, ఇక్కడ త్రిముఖ పోటీలప్పుడు ఏంటంటే రిజల్ట్స్ ఒకసారి తారుమారు అవడానికి అవకాశం ఉంటుంది. త్రిముఖ పోటీ ఉన్నప్పుడు, ఎందుకంటే 1-1 ఉన్నప్పుడు ఒక రకం ఉంటుంది, త్రిముఖ పోటీ ఉన్నప్పుడు ఏంటంటే రిజల్ట్స్ కూడా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఓట్ బ్యాంక్ ఎక్కడ చీలిందా ఏంటనేది విశ్లేషించుకోవాల్సింది ఒకటి అంశం ఉంటుంది. బట్ ఇక్కడ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని మేము ఎక్కడ కూడా అనుమానపడలేదు. వాళ్ళు ఇంకా చెప్పాలంటే వాళ్ళ వలన కర్ణాటకలో కొద్దిగా గొప్ప మాకు ఉపయోగపడిందే తప్పితే వారి వలన నష్టమైతే ఏం లేదు. కానీ నా దగ్గర వెంకరెడ్డి గారు 112 స్థానాలలో వెంకరెడ్డి గారు రాహుల్ గాంధీ హెలికాప్టర్లో ప్రచారం చేశారు. అదే 150 స్థానాలలో అమిత్ షా హెలికాప్టర్లో ప్రచారం చేశారు. అమిత్ షా హెలికాప్టర్ ప్రభావం స్ట్రేట్ అవే మనం 121 సీట్ల దాకా కనిపిస్తోంది. కానీ 112 స్థానాల్లో రాహుల్ గాంధీ హెలికాప్టర్ ఏదుందో అందులో సగం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ హెలికాప్టర్ ఏంటంటే సమయాభావం వలన హెలికాప్టర్స్ యూజ్ చేసి ఉండొచ్చు. హెలికాప్టర్ అని కాదు వెంకరెడ్డి గారు, ఎన్ని స్థానాల్లో ప్రచారం చేశారు? రాహుల్ గాంధీ 112 స్థానాలలో, అదే అమిత్ షా 150 స్థానాలలో ప్రచారం చేశారు. హెలికాప్టర్ వెళ్తేనే సాధ్యమవుతుంది, టైం తక్కువ ఉంటుంది కాబట్టి. కానీ 112 స్థానాలు చేస్తే కేవలం 58 కాంగ్రెస్, 150 స్థానాల్లో అమిత్ షా చేస్తే దాంట్లో దాదాపు 121 స్థానాలలో భారతీయ జనతా పార్టీ. ఎలా కనిపిస్తాం? ఇప్పుడు మీకు తెలియదు కాదు శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ ఏంటంటే ఎన్ని స్థానాల్లో వెళ్ళి ప్రచారం చేస్తే ఇప్పుడు 150 చేస్తే 100 వచ్చినవి, 112 చేస్తే సగం వచ్చిందని మనం అలా అంచనా వేయలేదు. ఎందుకంటే ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ప్రింట్ మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనం చెప్పాలనుకున్న విషయాన్ని ఎక్కువగా వ్యక్తిగా వెళ్ళి ప్రచారం చేసేదానికంటే కూడా ఈ మీడియా ద్వారానే, ఈ మూడింటి ద్వారా మీడియా ద్వారానే ఎక్కువ ప్రజలకు రీచ్ అవుతుంది. మోడీ సంబంధించిన విమర్శలకు ధీటుగా రాహుల్ గాంధీ స్పందించలేకపోయాడు. ఇవన్నీ కూడా కాదండి, అమిత్ షా మోడీ గారి కంటే వారు బ్రహ్మాండంగా స్పందించారు, అన్ని రకాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే త్రిముఖ పోటీలో ఎక్కడ జరిగిందనేది ఒకటి విశ్లేషించుకోవాలి. సరే, ఇంకొక మాకు అనుమానం కూడా ఉంది ఇంతకుముందు. ఇప్పుడు ఎందుకంటే మోడీ గారి గ్రాఫ్ ఎక్కడ చూసినా కూడా గ్రాఫ్ పడిపోతూనే ఉంది. వెంకరెడ్డి గారు ఈవీఎం లో మళ్ళీ మ్యానిపులేట్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ పాయింట్కి వస్తున్నాను శ్రీనివాస్ గారు, ఆ పాయింట్కి వస్తున్నాను. ఎందుకంటే నేను స్వతగా నా ఫ్రెండ్స్ బీజేపీ ఓటర్స్ కార్యకర్తలు కాదండి, ఓటర్స్ ఉన్నారు. వారు చెప్పిన సమాధానం ఏంటంటే నేను ఓటింగ్ అయిన తర్వాత ఎక్కడ ఎందుకు ఓటు బీజేపీకి వేసారంటే మేము వేయలేదు ఈసారి అన్నారు. మరి మీరు బీజేపీని అభిమానిస్తారు కదంటే ఎస్ మేము బీజేపీని ఇప్పటికీ అభిమానిస్తాం. మోడీ గారిని మాట్లాడు చంద్రశేఖర్ గారు, ఒక్క నిమిషం సార్. బీజేపీని మేము ఇప్పటికీ అభిమానిస్తాం, కానీ బీజేపీకి ఓటేయలేదు మేము. ఎందుకంటే వాళ్ళు చెప్పిన కారణము మోడీ గారిని మేము వ్యతిరేకిస్తున్నాము. మోడీ గారికి అమిత్ షా గారికి అహంకారం పెరిగిపోయింది. వారి అహంకారం తగ్గి మేము 2009లో పర్ఫామ్ చేయాలంటే ఈరోజు కర్ణాటక ఓడిపోవడం కోసమే మేము బీజేపీ కోటేసామన్నారు. అయినా కూడా ఈ రోజు ఎలా వస్తుందంటే నేను అనుమానించాల్సిన అంశాలు చాలా ఉన్నాయండి, కానీ ఇప్పటికిప్పుడు చెప్పలేము. మేము ముందు త్రిముఖ పోటీ వలన ఎక్కడ ఇబ్బంది జరిగిందో అది విశ్లేషించుకోవాలి. తర్వాత ఇలాంటి ఈవీఎంస్ అంశాలు ఉంటే ఇప్పటికిప్పుడు చెప్పలేము, కానీ సార్ ఇప్పుడు సడన్గా ఈవీఎంలు గుర్తొస్తాయి. ఇందాకలా తెలుగుదేశం వాళ్ళు కూడా ఈవీఎం అంటున్నారు. ఇప్పుడు ఇదేంటంటే కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ప్యాక్ట్. సో ఈ విషయాన్ని మనం స్పష్టంగా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఒక నిమిషం, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే, మీరు చెప్పినప్పుడు అంతా విన్నా. ఎందుకంటే సర్లే మాట్లాడండి, మాక్సిమం అయితే ఇంకొక ఎలక్షన్లు ఉంటారు, ఆ తర్వాత అది కూడా కనిపించదు కాంగ్రెస్ పార్టీ. సో అప్పుడు ఎలా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, అందుకని ఇప్పుడు ఒక అవకాశం ఇస్తున్నాం. సో మాట్లాడండి. నేను ఇక్కడ చెప్పేది చాలా స్పష్టం సార్. ఒకటి, మీరు వెళ్ళి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పిఎఫ్ఐ తోటి కలిసిపోతారు.
కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నానండి, మీ దగ్గరికి వస్తున్నాను. అక్కడ గొడ్డిపాటి ఎవరెవరైతే గారు, రామకృష్ణ, ముస్లిం ఆర్గనైజేషన్స్ ఉంటాయో అవన్నిటిలో కలిపి మీరు అక్కడ టిప్పు సుల్తాన్ జయంతి అని చెప్పి అక్కడ మీరు రెచ్చగొడతారు జనాల్ని. మేము అలాంటివి ఏం చేయలేదే. మేము గ్రౌండ్ లో సబ్కా సాత్ సబ్కా వికాస్ అందరి దగ్గరికి వెళ్ళాము. మా ఏవేవైతే మేము చేసామో అవన్నీ చెప్పుకొని వచ్చాం. దానిపైన ఓటు అడిగాం. లింగాయతులు మేమైతే డివైడ్ చేయలేదే. లింగాయతకి సపరేట్ రిలీజ్ ఇస్తామని మేము అనలేదే. ఒక దళితుడు అంటే ఈ రోజు గుర్తొచ్చాడు సార్ దళితుడు. ఈ రోజు వరకు దళితుడు గుర్తు రాలే. ఈ రోజు సడన్ గా దళితుని సీఎం చేసేస్తారా? 40 సంవత్సరాలు బట్టి మీరు మల్లికార్జున ఖార్గే గారికి చేసిన మోసం సంగతి ఏంటి అంటే 45 సంవత్సరాలు ఒక వ్యక్తిని పెట్టుకుంటారు, సీనియర్ వ్యక్తిని. అతను మీరు సీఎం కూడా కుర్చీలో కూర్చోబెట్టలేరు. ఈ రోజు సిద్ధరామయ్య గారికి సడన్ గా దళితుడు గుర్తొచ్చాడు. వెంటనే ముందు పెట్టడానికి ఎందుకు? ఇక్కడ విషయం ఏంటంటే చాలా స్పష్టం సార్. ఇక్కడ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన రాజకీయాలు ఆడతారో. గొడ్డిపాటి గారు చెప్పండి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎవరైనా గౌరవించవలసిందే, ఎవరైనా శిరసావించవలసిందే. ఇక్కడ విజయం సాధించినటువంటి రాజకీయ పార్టీగా సరే భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది, దాన్ని ఎవరైనా అభినందిస్తాం. కానీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తున్నటువంటి శైలిని, మాట్లాడుతున్నటువంటి పదాలని కూడా ఒకసారి చూస్తే ఇక్కడ చూస్తే ఒకటి సార్, వాడు ఇచ్చిన పిలుపు ముక్త కాంగ్రెస్ అని పిలిపిచ్చారు. కానీ ఆ పిలుపులో అంతర్ధానం కాంగ్రెస్ పార్టీనే కాదు, ప్రతిపక్షమే ముక్త ప్రతిపక్ష అవ్వాలనేటువంటి భావన జ్వలిస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యం అంటేనే ప్రతిపక్షం ఉంటాం. ఏ రాజకీయ పార్టీలన్నా కానివ్వండి, ప్రతిపక్షమే ఉండకూడదు అనేటువంటి భావన వచ్చిందంటే అది నియంతలకు మాత్రమే వస్తుంది. మీరు ఈరోజు విజయం సాధించాలనేటువంటి ఆశయం వేరు, కాంక్ష వేరు. కాంక్ష నియంతలకు ఉంటుంది, ఆశయం నేతలకు ఉంటుంది. పొలిటికల్ పార్టీస్ ఏ ఎన్నికలను గెలవాలనుకోవడం సహజమే కదా. ప్రతి పార్టీ పొలిటికల్ పార్టీ గెలవాలనుకుంటారు కదా. ప్రతి స్టేట్ లో తన పార్టీ ఉండాలని కోరుకుంటారు కదా. జనతా పార్టీని ఎదుర్కొని మీరు గెలవండి. టీడీపీ వాళ్ళు మేము వద్దన్నామా? లేదు కదా. నేనేమంటున్నానంటే గెలవండి. ప్రజా తీర్పును ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా కానీ వినమ్రంగా స్వీకరిస్తాం అనేది నేతలకి. మాట్లాడండి. మిమ్మల్ని ఎదుర్కొనే ఏం మాట్లాడుతున్నారు? మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 2 సీట్లతో ఉన్నటువంటి పార్టీ మా పునాదులు కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల్ని మేము నిర్మిస్తే దాని మీద గోడలు కట్టుకున్నటువంటి పార్టీ ఈరోజు మీరేదో మాట్లాడుతూ ఉంటే మేము వద్దనుకుని జాతీయ రాజకీయాలు వద్దనుకుని ప్రాంతీయ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు ప్రజలు సాలనుకుని మేము ఆగితే మేము నిర్మించాం. ఆ రోజు మేము నిర్మాణం చేసి కాంగ్రెస్ వ్యతిరేకతని ఈ దేశంలో నిర్మించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ఎవరు అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కాదనలేరు. ఆ రోజు 2 స్థానాలు ఉన్నాయి. మేము అక్కడ ఆ రోజు ఈ విధంగా కించపరిచినట్టుగా, ఈ విధంగా అవహేళనగా ఈరోజు కేవలం రాజకీయాలే పరమావిధిగా మేము రాజకీయాలు చేయాలి. 40 సంవత్సరాల రాజకీయ పార్టీ మేము. మాకంటే 2 సంవత్సరాల ముందే భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. మీరు ఎంతసేపు రాజ్యకాంక్షతో మాట్లాడుతున్నారు. మేము ప్రజాసేవ కోసం, అభివృద్ధి కోసం మాట్లాడుతున్నాం. మీరు ఇన్ని సంవత్సరాలు చెప్తున్నారు. 20 రాష్ట్రాలు, 21 రాష్ట్రాలు, 24 రాష్ట్రాలు అని చెప్తున్నారు. సాధించండి విజయం. మీరు సాధించినటువంటి రాష్ట్రాల్లో ఏం చేశారు అనే విషయాన్ని చెప్పడంలో ఇప్పటికీ సఫలీకృతం కాల. మీరు చేసినటువంటి డిమానిటైజేషన్, జీఎస్టీ గురించి కానీ రామకృష్ణ గారు జీఎస్టీ ఇష్యూ తీసుకోండి, లేకుంటే భారతీయ రామకృష్ణ గారు విజయం సాధించడమే లక్ష్యంగా డబ్బును తీసుకొచ్చి ఇష్టానుసారం ఖర్చు పెట్టింది సరిపోద్దా? రామకృష్ణ గారు, పొలిటికల్ పార్టీస్ గెలవడం కోసమే పోటీ చేస్తాయి. భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏదైనా సరే గెలిచిన ప్రతి చోట భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వెళ్తోంది. జీఎస్టీ ఆ ప్రభావం ఈరోజు కర్ణాటక ఎలక్షన్స్ మీద పనిచేయట్లేదు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆ ప్రభావం పనిచేస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే జీఎస్టీ చాలా క్రిస్టల్ క్లియర్గా కర్ణాటకలో అంటే త్రిముఖ పోటీ ఉంది, పర్మిటేషన్ కాంబినేషన్స్, దీని ఎట్లా ఎడ్జ్ ఎంత ఉంది అవన్నీ తర్వాత విశ్లేషణ చేస్తే నిజంగా భారతీయ జనతా పార్టీ నెంబర్స్ వచ్చి ఉండొచ్చు, కానీ ఎన్ని ఓట్లు వచ్చేంత మొత్తం అయిపోతుంది కానీ తెలియదు. నేనేమంటున్నాను రామకృష్ణ గారు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిస్తే బాగుంటుంది బలమైన ఆకాంక్ష ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ మీకు ఛాలెంజ్ చేయబోతోంది. మీ అవినీతి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా ఉన్నాయి వాటి తీసేసి మిమ్మల్ని ఇరుకుని పెట్టాలని ప్రయత్నం చేయబోతోంది. కొత్త బీజేపీ అధ్యక్షుడిని ఇస్తూ ఒక స్ట్రాంగ్ నేతను మీ దగ్గరికి ఇచ్చి తెలుగుదేశం పార్టీని ఇరుకుని పెట్టాలని ప్రయత్నం చేయబోతోంది. మీరు సిద్ధంగా ఉన్నారా? కర్ణాటక పార్టీ ఎలక్షన్స్ ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఖచ్చితంగా ఉంటాం సార్. ఇక్కడ నేను ఒక్క విషయం చెప్తున్నాను శ్రీనివాసరెడ్డి గారు. నేనేమంటానంటే ఇందా మీరు అన్నట్టు జీఎస్టీ ప్రభావం చూపించిందా లేదా డిమానిటైజేషన్ చూపిస్తుందా లేదా ఇతర అంశాలు, ఇక్కడ ఒక రాజకీయ పార్టీగా లేదంటే ప్రభుత్వంగా మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు
చెప్పేటువంటిది. ఉదాహరణకి ఎన్టీ రామారావు గారు ఈ రోజు కూడా ₹2 కేజీ బియ్యం, లేదంటే పేదలకి ఇల్లు, లేదా ఇట్లాంటి అంటే చాలా అంశాలు ఉన్నాయి. నేను ఒకటి అంటే ఇప్పుడు అది సందర్భం కాదు కాబట్టి నేను వాటిని ప్రస్తావించను. అలా మీరు చేపట్టినటువంటిది ఏదైనా సరే అది ఓట్లు గెలవటం ఇప్పుడు మేము ఇక్కడ మేము కూర్చున్న దగ్గర చాలా మంది ఉన్నాం సార్, అంటే ఉన్నాం. అందరూ కూడా మేమెవరో పెద్ద పెద్ద పదవులు ఎమ్మెల్యేలు చేసే అవకాశాలు, అక్కడ స్టూడియోలో ఉన్న వాళ్ళు కూడా పెద్ద పెద్ద పదవులు చేసే అవకాశాలు రాలేకపోవచ్చు. కానీ విఘ్నతలోనూ విషయ పరిజ్ఞానంలోనూ మనం తక్కువ అంచనా వేయడానికి వీలైనటువంటి సందర్భాలు, వ్యక్తులు ఉంటారు. అదేవిధంగా మీ పరిపాలనలో పరిపాలించే వ్యక్తే గొప్పాడని కాదు, ఇక్కడ పరిపాలించినప్పుడు నువ్వేం చేశావు, ఏం చేసి చూపించావు ఈ దేశానికి అనేది కూడా ముఖ్యం. అదేవిధంగా ఒక వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే శాసనసభ్యుడు అవటమే గొప్ప కాదు, పార్లమెంట్ సభ్యుడు అవటమే గొప్ప కాదు, అయిన తర్వాత నువ్వేం చేసి చూపించావు. అవ్వనవాడల్లా పనికిరాని వ్యక్తి అని కాదు, రాజకీయ అధికారం చేయించుకోలేని ప్రతి రాజకీయ పార్టీ పని చేయదు అని కాదు. ఇక్కడ చెప్పాలనుకున్నది స్పష్టమైనటువంటి అంశం అది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎలా భావిస్తూ ఉందంటే, మొట్టమొదటిసారి అధికారంలోకి రావడంతో అధికారంలో ఉంటే చాలు, ఏం చెప్పినా ప్రజలకు పర్వాలేదు, మేము ఎలా చేసినా పర్వాలేదు అనేటువంటి భావన ఎక్కువ పెరుగుతూ ఉంది. అది సబబు కాదు అని రామకృష్ణ గారు అధికారంలో లేనప్పుడు కూడా రాష్ట్రానికి, దేశానికి ఏం చేస్తారు. యువర్ పాయింట్ ఈస్ నోటెడ్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇంటి పార్టీ స్థాపించినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్, సోషల్ ఎకనామిక్ ఈ జస్టిస్, సోషల్ జస్టిస్ పేరు మీద మీరు ఇంటి పార్టీని స్థాపించారు. కానీ షెడ్యూల్ కాస్ట్, ఎస్సీస్ భారతీయ జనతా పార్టీ వెంట నడిచారని స్పష్టంగా అర్థమవుతోంది. దాని ఇంపాక్ట్ ఏదైతే షెడ్యూల్ కాస్ట్ అంటే మాదిగాస్ స్పెషల్లీ దే ఆర్ విత్ భారతీయ జనతా పార్టీ, మోస్ట్ ఆఫ్ ది మాదిగాస్ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో భారతీయ జనతా పార్టీ వేశారనేది ఇక్కడ మనకు స్పష్టమవుతోంది. తెలంగాణలో ఈ ఫలితాలు ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి తెలంగాణ రాజకీయాలపై? తెలంగాణలో నిన్నటి వరకు ఒక రాజకీయం, ఈరోజు కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఇంకో రాజకీయం రాబోతుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము. ఎందుకంటున్నాము అంటే, టార్గెట్ నిర్ణయం చేసుకొని ఆ టార్గెట్ ప్రకారంగా వర్క్ చేయడం అనేది భారతీయ జనతా పార్టీ అలవాటు చేసుకుంది ఈ 2-3 సంవత్సరాల్లో. కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్ట్రెంత్, ఉన్న వీక్నెస్ రెండూ కూడా ప్రధానంగా పరిగణలోకి తీసుకొని ఆ స్ట్రెంత్ను వీక్నెస్గా ఎట్లా కన్వర్ట్ చేయాలా, తన బీజేపీ వీక్నెస్ స్ట్రెంత్గా ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలా అనేది వాళ్ళు పక్కా ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. అయితే తెలంగాణ విషయానికి వస్తే ఖచ్చితంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదే సేమ్ నాయకత్వంతో పాత తరంతో ముందుకు పోతూ ఉంది. ఈరోజు ఒక అవకాశం కల్పించినట్టు అయింది. ఇక్కడ ఒక ప్రధానమైన పార్టీ, ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా కానీ అర్థ అంగబలంలో కానీ ఎవరికీ కూడా సాటి లేని విధంగా వ్యూహ చతురతతో కేసీఆర్ గారు ఒక పక్కన రెట్టించిన ఉత్సాహంతో కర్ణాటకలో విజయం సాధించిన ఉత్సాహం, అమిత్ షా మోడీ యొక్క ఇమేజ్ తోటి ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా అడుగులు ముందుకేయబోతూ ఉంది. వీళ్ళిద్దరినీ తట్టుకొని కాంగ్రెస్ పార్టీ నిలదొక్కుంటుందా? ఇవే పాత మోకాలు, అదే కాలం చెల్లిన విధానాలతోటి కాంగ్రెస్ పార్టీ ఈ 2 పార్టీలను తట్టుకోగలుగుతుందా అనేది చూడటం. ఇంకొకటి ప్రధానంగా యువకులు ఈరోజు 60% ఓటు బ్యాంకు, 18 నుంచి 35 ఇయర్స్. ఈ యువకులను ఎవరు ఎక్కువ టార్గెట్ చేసుకోగలుగుతారు, ఎవరు ఎక్కువ పోలింగ్ బూత్లోకి తీసుకొచ్చి ఓట్లు వేయించుకోగలుగుతారు అనేది ప్రధానమైన అంశం. కర్ణాటకలో ఆ యువతను బీజేపీ తన వైపు లాక్కోగలిగింది. లాక్కోలేని యువతను జనతాదళ్ ఎస్ వైపు పోయేటట్టుగా ప్రోద్బలం అందించింది. అలాంటి టాక్టిక్స్ ఇక్కడ ఉపయోగిస్తే కోటేశ్వరరావు గారు, ఈ రిజల్ట్స్ 2 తెలుగు రాష్ట్రాలపైన ఏ విధంగా ప్రభావం చూపబోతున్నాయి క్రిస్పీగా? 2 తెలుగు రాష్ట్రాల మీద 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ క్యాడర్లో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతాయనేటువంటిది ఒక ఫ్యాక్ట్. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి గతంలో కాంగ్రెస్ అంటరాని పార్టీగా ఓటర్లు తీర్పిచ్చారు. ఇప్పుడు బీజేపీ ఇదే ఫేస్ తోటి వెళ్తే మరొక అంటరాని పార్టీగా మారటం ఖాయం. అయితే సెకండ్ లాగా జగన్ని సపోర్ట్ చేస్తూ, లేకపోతే జగన్కి మద్దతు ఇస్తూ జగన్ని ముందు పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 2014లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ పరిస్థితులు అయితే దోహదం చేశాయో బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ 3 కూటములకి, ఇవాళ అటువంటి పరిస్థితులు లేవు కనుక మరోసారి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో భంగపడుతుంది. ఒకటి, తెలంగాణలో మేమే ప్రత్యామ్నాయం వస్తామని చెప్పేసి ఇప్పుడు కాదు, ఈ ఎన్నికలకు ముందు నుంచే చాలా గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత నుంచి చెప్తూ వస్తున్నారు. కానీ అంత సీన్ అయితే తెలంగాణ పార్టీలో బీజేపీకి కనిపించడం లేదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రశేఖరరావు తనకు బలం ఉందని చెప్తూనే
తన బలం మీద తన నమ్మకం లేకుండా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కులాల వారీగా లేకపోతే ఇతర వివిధ తరగతులకి డంప్ చేసేస్తున్నాడు. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో రెండో వైపు యాంటీ ఇన్కంబెన్సీ లేకపోతే టీఆర్ఎస్ మీద వివిధ వర్గాల్లో తలెత్తినటువంటి అసంతృప్తిని సొమ్ము చేసుకోవాలనేటువంటిది కాంగ్రెస్ ప్రయత్నిస్తూ ఉంది. కాంగ్రెస్కి కర్ణాటక ఎన్నికలు అనేటువంటిది ఎన్నికల్లో కూడా మొత్తం టీఆర్ఎస్ గెలిచి ఉన్నది. అయితే ఇదే సమయంలో ఈ కర్ణాటక ఎన్నికలు అనేటువంటివి తెలంగాణలో కాంగ్రెస్కి ఒక మైనస్ పాయింట్ అవుతాయి, కొంత ఉత్సాహాన్ని తగ్గడానికి అవకాశం. చంద్రశేఖర్ గారు, మీకు ఏ పార్టీ సానుకూలంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడైతే దక్షిణాదిలో కర్ణాటక వచ్చేసింది, అదే దక్షిణాదిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఎక్కడ మీరు ఇంకా బలంగా ఉన్నారు? ఈ రెండు స్టేట్స్ని హస్తగతం చేసుకోవడానికి మీ దగ్గర ప్లాన్ ఏంటి? సార్ ఈ ఎలక్షన్లో ఒక రెండు విచిత్రమైన విషయాలు జరిగాయి సార్. అంటే వేరే పార్టీ వాళ్ళు విచిత్రం అనిపించవచ్చు, కానీ జరిగాయి. ఒకటేంటంటే ఒక 4 డిస్ట్రిక్ట్స్లో ముస్లిమ్స్ 87% పోల్ చేశారు. ఆ డిస్ట్రిక్ట్స్లో మేము ముందున్నాం. అదే ఈవీఎంలు అందుకోసమే కాంగ్రెస్ వాళ్ళు డౌట్ మేము ముందున్నాం. ఈవీఎం ట్యాంపర్ చేస్తారంట. వాళ్ళు ఏమైనా అనుకోని అది ఎలక్షన్ కమిషన్ వరకు రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చెప్తారు. సో మేము ముందున్నాం. అంటే ముస్లిం ఎవరైతే ఉన్నారో ముస్లిం సోదరులు కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు. ముస్లిం మెయిన్గా ముస్లిం ఉమెన్. సెకండ్ది ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్సాలిడేటెడ్గా మా వైపు ఉన్నారు సార్. నేను గ్రౌండ్లో వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నా. నేను ఐ హ్యావ్ సీన్ ఇట్. నేను చాలామంది లంబాడీస్ని వాళ్ళని కూడా చాలా దుర్భరమైన పరిస్థితులు ఉండే వాళ్ళని కూడా కలిశాను. సో ఇదే రిప్లికేషన్ మనకి ఇక్కడ తెలంగాణ చంద్రశేఖర్ గారు మీరు భారతీయ జనతా పార్టీ యూజ్ చేసుకొని ఎంఐఎం కాంగ్రెస్ వైపు కాకుండా, అంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైతే మొదటి నుంచి వచ్చే ఓట్లు కాకుండా, అంటే ఇప్పుడు ముస్లిమ్స్ ఎక్కడైతే డామినేట్ ఉన్నట్టు ఏరియాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది, కానీ ఎంఐఎం జేడీఎస్ని బాగా రెచ్చగొట్టేసి ముస్లిం ఓట్స్ను స్ప్లిట్ తీసుకొచ్చేసి మీకు గెలిచారన్నటువంటి ఒక అభిప్రాయం కూడా వినిపిస్తుంది. అంటే ఎంఐఎం ఇప్పుడు పోటీ చేయలేదు సార్. దానికి కారణం ఒకటే, కాంగ్రెస్ వాళ్ళకి లాభ పెట్టాలని 4 ట్రై చేశారు సార్. ఇందులో ఒకటి ఎన్సీపీ పార్టీ. ఎందుకు ముంబై కర్ణాటక రీజన్లో వాళ్ళు లాభపడదాం కాంగ్రెస్ వాళ్ళని డ్రాప్ చేయించారు. ఎంఐఎం వాళ్ళతో ఒప్పందం పెట్టుకొని కర్ణాటక ఈ రీజన్లో ముస్లిం ఓటు డివైడ్ అవ్వకుండా చేశారు. మూడోది ఏదైతే పిఎఫ్ఐ ఏదైతే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ తోటి కూడా వీళ్ళు లింక్ పెట్టుకున్నారు. ఎస్ఎన్పీపీతో కూడా లింక్ పెట్టుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు పాకిస్తాన్ జెండాలు ఎగరేశారు సార్. పాకిస్తాన్ జిందాబాద్ అని వీడియో ఉంది. ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేసాం. మేమేం చెప్పట్లే, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంది. మీకు కావాలంటే మాది గవర్నమెంట్ 94 కోట్ల రూపాయలు పట్టుకున్నారు సార్. ఒకటి మన దేశంలో పాకిస్తాన్ జెండా ఎగరేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో మీరు వచ్చి పాకిస్తాన్ జిందాబాద్ అంటే అది ఎంత తప్పు? ఎలక్షన్ కమిషన్ వరకు మేము సబ్మిట్ చేసాం. మీకు కావాలంటే కానీ ఒక నిమిషం సార్, ఈ రోజు కర్ణాటకలో బీజేపీ ఒక్క ముస్లిం కూడా టికెట్ ఇవ్వనట్టుంది కదా. అయినప్పటికీ కూడా ఈ రోజు ముస్లిం ఓటర్స్ అంది కూడా బీజేపీ వైపు ఉన్నారంటే దీన్ని ఎట్లా చూడాలి? ఒక్క కర్ణాటకే కాదు, ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, గుజరాత్లో కానివ్వండి, ఎక్కడైతే ముస్లిమ్స్ గణనీయంగా ఉన్నారో ఆ రాష్ట్రాల్లో ఎక్కడ బీజేపీ లోక్సభ ఎన్నికల్లో కూడా మనం చూసాం. ఇదేమిటంటే పోలరైజేషన్. మేము బీజేపీ ముస్లిమ్స్కి వ్యతిరేకం, అందుకని హిందూ ఓట్ల కోసం ఇటువంటి స్ట్రాటజీస్ అనేవి చేస్తున్నారు. రెండోది 85% ముస్లిమ్స్ ఓట్ చేశారంటే అంతకంటే ఎక్కువగా ఆ ప్రాంతాల్లో హిందూ ఓట్లను పోలరైజేషన్ అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు కోస్తా బెల్ట్లో చూసాం. కోస్తా బెల్ట్ అనేటువంటిది అక్కడ యాంటీ ముస్లిము లేకపోతే ఇటువంటి పోలరైజేషన్ బాగా ఉంది కనుక ఆ పోలరైజేషన్ ప్రకారం మొత్తం హిందూ ఓట్స్ని కన్సాలిడేట్ చేసుకోవడం అనేటువంటిది మనకి కోస్తా కర్ణాటకలో కనిపిస్తూ ఉంది. అందుకని ముస్లిమ్స్ మాకు ఓటు చేశారని బీజేపీ వాళ్ళు చెప్పుకుంటే అంతకంటే హాస్యాస్పదం మరొకటి లేదు. ఇక్కడ వచ్చిన విషయం సార్, నేను ఈ విషయం చెప్పేస్తాను సార్ అన్నారు కాబట్టి. ఇప్పుడు కన్సాలిడేట్ ఓటింగ్ 87% హైదరాబాద్ కర్ణాటక రీజన్లో జరిగింది సార్. మీరు ఇతను చెప్తున్నట్లు కోస్టల్ సైడ్ కాదు, కోస్టల్ సైడ్ అందరూ ఓటేశారు ఈక్వల్గానే. ఇటువైపు జరిగింది. ఇక్కడ కూడా మేము గెలుస్తున్నాం అని చెప్తున్నాం సార్. కరెక్షన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైతే కోస్టల్ బెల్ట్లో హిందూ బెల్ట్ ఉందో అక్కడ మేము 17 గెలిచామని ఇందాలు చెప్తున్నారు, 17 లీడ్లో ఉన్నామని. మాకు అక్కడ 18 ఖచ్చితంగా వస్తాయి. అందులో ఎవరు ఆపలేరు. ఇటు కన్సల్టేషన్ జరిగింది హైదరాబాద్ కర్ణాటక వైపు, అక్కడ కూడా మేము లీడ్లో ఉన్నాము. దయించి మీరు అది కరెక్షన్ చేసుకోండి. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇదే అంశానికి సంబంధించి చర్చ కంటిన్యూ చేద్దాం.